హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్తున్నాం ప్రసిద్ధ శ్రీరాముడు మరియు రావణాసురాఖ. ఇది ధర్మం ఎల్లప్పుడూ చెడు శక్తిని జయిస్తుందనే పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. మనం ఈ కథను చివరి వరకు ఆసక్తిగా చూద్దాం. కథ నేపథ్యం: ప్రాచీన కాలంలో ఒక మహారాక్షసుడు రావణాసుర ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు, కాని చెడు మనస్కి ఉన్నాడు. రాజ్యాన్ని భయంకరంగా పరిపాలిస్తూ మనుష్యులను, దేవతలను తన కంట్రోల్లో ఉంచేవాడు. ప్రజలు భయంతో ఉండేవారు. శ్రీరాముడి జననం: భగవంతుడు విష్ణు అవతారంగా శ్రీరాముడి రూపంలో జన్మించాడు. చిన్ననాటి నుండి శ్రీరాముడు ధర్మం, సత్యన్యం, న్యాయం పాటిస్తూ ధైర్యంతో జసత్యం, న్యాయం పాటిస్తూ ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు, భక్తిమంతుడుగా ఎదిగాడు. సీతమాత అపహరణ: ఒకరోజు రావణాసుర సీతామాతను అపహరిస్తాడు. ఇది శ్రీరాముడి జీవితంలో పెద్ద కష్టం. శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి అడవిలోకి వెళ్లి సీతను వెతుకుతాడు. అడవి ప్రయాణం మరియు హనుమంతుని సహాయం: అడవిలో వారు కలిసిన హనుమంతుడు వానరసేన నాయకుడు, అద్భుత శక్తివంతుడు. హనుమంతుడు వానరసేనతో కలిపి శ్రీరాముడిని రావణాసురాపై యుద్ధంలో సహాయం చేస్తాడు. విశాల యుద్ధం చివరికి రావణాసుర రాజ్యానికి యుద్ధం జరుగుతుంది. శ్రీరాముడు ధైర్యంగా, భక్తితో ప్రతి అడ్డంకిని అధిగమిస్తాడు. రావణాసుర శక్తివంతుడు అయినప్పటికీ ధర్మపరమైన శ్రీరాముని వ్యతిరేకంగా నిలవలేకపోతాడు. విజయం చివరగా శ్రీరాముడు రావణాసురాను వది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్తున్నాం ప్రసిద్ధ శ్రీరాముడు మరియు రావణాసురాఖ. ఇది ధర్మం ఎల్లప్పుడూ చెడు శక్తిని జయిస్తుందనే పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. మనం ఈ కథను చివరి వరకు ఆసక్తిగా చూద్దాం. కథ నేపథ్యం: ప్రాచీన కాలంలో ఒక మహారాక్షసుడు రావణాసుర ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు, కాని చెడు మనస్కి ఉన్నాడు. రాజ్యాన్ని భయంకరంగా పరిపాలిస్తూ మనుష్యులను, దేవతలను తన కంట్రోల్లో ఉంచేవాడు. ప్రజలు భయంతో ఉండేవారు. శ్రీరాముడి జననం: భగవంతుడు విష్ణు అవతారంగా శ్రీరాముడి రూపంలో జన్మించాడు. చిన్ననాటి నుండి శ్రీరాముడు ధర్మం, సత్యన్యం, న్యాయం పాటిస్తూ ధైర్యంతో జసత్యం, న్యాయం పాటిస్తూ ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు, భక్తిమంతుడుగా ఎదిగాడు. సీతమాత అపహరణ: ఒకరోజు రావణాసుర సీతామాతను అపహరిస్తాడు. ఇది శ్రీరాముడి జీవితంలో పెద్ద కష్టం. శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి అడవిలోకి వెళ్లి సీతను వెతుకుతాడు. అడవి ప్రయాణం మరియు హనుమంతుని సహాయం: అడవిలో వారు కలిసిన హనుమంతుడు వానరసేన నాయకుడు, అద్భుత శక్తివంతుడు. హనుమంతుడు వానరసేనతో కలిపి శ్రీరాముడిని రావణాసురాపై యుద్ధంలో సహాయం చేస్తాడు. విశాల యుద్ధం చివరికి రావణాసుర రాజ్యానికి యుద్ధం జరుగుతుంది. శ్రీరాముడు ధైర్యంగా, భక్తితో ప్రతి అడ్డంకిని అధిగమిస్తాడు. రావణాసుర శక్తివంతుడు అయినప్పటికీ ధర్మపరమైన శ్రీరాముని వ్యతిరేకంగా నిలవలేకపోతాడు. విజయం చివరగా శ్రీరాముడు రావణాసురాను వది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్తున్నాం ప్రసిద్ధ శ్రీరాముడు మరియు రావణాసురాఖ. ఇది ధర్మం ఎల్లప్పుడూ చెడు శక్తిని జయిస్తుందనే పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. మనం ఈ కథను చివరి వరకు ఆసక్తిగా చూద్దాం. కథ నేపథ్యం: ప్రాచీన కాలంలో ఒక మహారాక్షసుడు రావణాసుర ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు, కాని చెడు మనస్కి ఉన్నాడు. రాజ్యాన్ని భయంకరంగా పరిపాలిస్తూ మనుష్యులను, దేవతలను తన కంట్రోల్లో ఉంచేవాడు. ప్రజలు భయంతో ఉండేవారు. శ్రీరాముడి జననం: భగవంతుడు విష్ణు అవతారంగా శ్రీరాముడి రూపంలో జన్మించాడు. చిన్ననాటి నుండి శ్రీరాముడు ధర్మం, సత్యన్యం, న్యాయం పాటిస్తూ ధైర్యంతో జసత్యం, న్యాయం పాటిస్తూ ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు, భక్తిమంతుడుగా ఎదిగాడు. సీతమాత అపహరణ: ఒకరోజు రావణాసుర సీతామాతను అపహరిస్తాడు. ఇది శ్రీరాముడి జీవితంలో పెద్ద కష్టం. శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి అడవిలోకి వెళ్లి సీతను వెతుకుతాడు. అడవి ప్రయాణం మరియు హనుమంతుని సహాయం: అడవిలో వారు కలిసిన హనుమంతుడు వానరసేన నాయకుడు, అద్భుత శక్తివంతుడు.
హనుమంతుడు వానరసేనతో కలిపి శ్రీరాముడిని రావణాసురాపై యుద్ధంలో సహాయం చేస్తాడు. విశాల యుద్ధం చివరికి రావణాసుర రాజ్యానికి యుద్ధం జరుగుతుంది. శ్రీరాముడు ధైర్యంగా, భక్తితో ప్రతి అడ్డంకిని అధిగమిస్తాడు. రావణాసుర శక్తివంతుడు అయినప్పటికీ ధర్మపరమైన శ్రీరాముని వ్యతిరేకంగా నిలవలేకపోతాడు. విజయం చివరగా శ్రీరాముడు రావణాసురాను